బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గారికి స్వాగతం పలుకుతూ, ఈరోజు ముఖ్యంగా అతి కొద్ది సమయంలోనే ఎమర్జెన్సీ మీటింగ్ కింద కేవలం నిన్ననే మా బీసీ ఆఫీస్లో నిర్ణయించడం జరిగినది. ఎందుకంటే సీనన్న గారి నేతృత్వంలో మీరు చూస్తున్నారు, ప్రభుత్వం ఏర్పడడం నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసుకుంటూ 42% వారు ఇచ్చిన కామన్ డిక్లరేషన్ అమలు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అనేక ఉద్యమాలు చేశాం. ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ ముట్టడిచ్చాం, ఇక్కడ గాంధీ భవన్ ముట్టడిచ్చాం. అదే తర్వాత మొన్నటికి మొన్న బీసీ బంధు కనీ విని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా ఇంతవరకు నా భూతో నా భవిష్యత్తు విధంగా లెఫ్ట్ రైట్ అన్ని పార్టీలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ బంధుని చేసిన చరిత్ర కూడా సీనన్న నేతృత్వంలోని బీసీ జేఏసీ మరియు బీసీ సంక్షేమ సంఘానికి దక్కుతుంది. అదేవిధంగా మొన్న కాలేజీల బంద్ కావచ్చు అనేక అంశాలపైన పోరాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులకు మేము చెప్పదగింది ఏంటంటే, ఇంతకుముందు మా సోదరులు చెప్పారు, మేము అనేక ఉద్యమాలు, మా గుజ్జ కిషన్న గారు అయితే ఏమి, మా శ్యామ్ గారు అయితే ఏంది, మా సీనన్న గారు అయితే ఏమి, నరసింహ నాయక్ గారు కానీ, అదేవిధంగా జగన్నాథం గారు కావచ్చు, తారకేశ్వర్ కావచ్చు, సత్యం గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఇంద్రం గారు రావచ్చు, గౌతమ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరూ, ఇక్కడ ఉన్నవారు కూడా అందరూ కూడా ఉద్యమాలలో పాల్గొని అనేక ఉద్యమాలు చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? మన తెలంగాణలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కావాలి, విదేశీ విద్య స్కీమ్ కావాలని చెప్పి సీనన్న గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేసి, ఎవరు ఇది దయాదాక్షిణ్య మీదలో లేదా ప్రేమాభిమానుల మీదలో పెట్టిన స్కీములు కాదు ఇవి. బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలి, పేద వర్గాలు చదువుకోవాలి. ఈ పేద వర్గాలు చదువుకున్నప్పుడే దేశానికి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ముందుకుంటుంది. బంగారు తెలంగాణ కానీ బంగారు భారతదేశం కానీ నిర్మాణం అవుతుంది. కావాలంటే పేద వర్గాలు చదువుకోవాలి. నువ్వు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎన్ని స్కీములు ఇచ్చినా, లేదా నువ్వు ఒక 10 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినా ఇది డెవలప్ కారు. పేద వర్గాలకు విద్య అందాలి అని చెప్పి ఆశయంతో, ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించుకున్న క్రమంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ మంచిగానే కొనసాగింది. కొద్దిగా రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని చేంజ్ చేద్దామనుకున్నా ఎప్పటికప్పుడు మేము అప్రమత్తమై సీనన్న గారి నేతృత్వంలో ఉద్యమాలు చేస్తే ఆ స్కీమ్ అట్లనే ఆగిపోయి ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ లేని కండిషన్లు అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఫాస్ట్ అనే పథకం తెద్దామని చూసి ఉద్యమాలు చేశాం. ఎవరికి లేని విధంగా బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు నిబంధన పెట్టడం, అదేవిధంగా కండిషన్లతో కూడిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమును చేశారు. ఏదైతే 2008లో జీవో నంబర్ 14 తీసుకొచ్చినప్పుడు ఏదైతే ముందస్తుగానే ఫీజులు చెల్లించి గ్రీన్ ఛానల్ ద్వారా పేద వర్గాలకు విద్యను అందించారో, తెలంగాణ వచ్చినాక మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కండిషన్లతో కూడిన, అంటే బీసీ విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ రాస్తారో వాళ్ళకు 10,000 ర్యాంక్ ఉంటేనే వారికి లోపులోకే పూర్తి ఫీజులు, మించిన వారికి కేవలం, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎంత జోక్ అంటే కామన్ ఫీజు ఏమో 45,000 రూపాయలు చేశారు రాష్ట్రంలో, కానీ బీసీ విద్యార్థులకు ఇచ్చేది 35,000 రూపాయలే. అంటే ఇక్కడికిక్కడ చూసుకుంటే నిన్నగాక మొన్న సిరిసిల్లలో ఒక పద్మశాలి సోదరుడు పిల్లగాడు ఫీజు కట్టలేదని చెప్పి సూసైడ్ చేసుకున్న సంఘటన చూసాం. అదేవిధంగా వరంగల్లో దాదాపు ఇప్పటికీ 18 మంది పిల్లలు చనిపోయారు. అది రాష్ట్ర ప్రభుత్వం హత్యలుగానే భావిస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే రేవంత్ రెడ్డి గారు లేదా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా గతంలో మేము మీటింగ్లు పెట్టినప్పుడు ఇక్కడనే వచ్చి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా పక్కనే కూర్చొని, లేదు మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంగానే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే ఒకే దఫాలో ఫీజులు ఇస్తాం, ఈ ఏదైతే ఈ పేరుకుపోయిన బకాయిలను కూడా మేము శశభిషం లేకుండా క్లియర్ చేస్తాం. ఎందుకంటే ఈ విద్యార్థులకు పెట్టేది మానవ వనరులకు పెట్టేది అనే విధంగా ఆలోచించాలి. ఇది ఖర్చు కాదు, రేపు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉంటాయని చెప్పి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 2,300 కోట్ల బకాయిలు మాత్రమే ఉండేవి. ఏదైతే గత ప్రభుత్వం 2,300 కోట్ల బకాయిలు పెట్టిపోతే, ఇది ఇప్పుడు వడ్డీ మీద వడ్డీలు పెట్టుకుంటా రిలీజ్ చేయకుండా అది కొండ అనకొండగా మారినట్టు 10,000 కోట్ల దాకా చేరుకుంది. ఈ 10,000 కోట్ల రూపాయలు బకాయిలన్న తీరుస్తారా అంటే, దొంగ నాటకాలు ఆడి కోట్ల నటం పెట్టుకొని ఓ న్యాయమూర్తి గారు ఇచ్చారు మన జడ్జిమెంటు. ఏమంటారు అంటే, పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసుకోర్రి అంటారు.
మేము ఆ న్యాయమూర్తి గారికి ఇక్కడ నుంచే మేము సూటిగా అడుగుతున్నాం, మీరు మీ జీతం ట్రెజరీ నుంచి తీసుకుంటారా లేకపోతే వచ్చిన క్లయింట్ల కాడికి వెళ్ళి తీసుకుంటారా? మీరు కూడా ఈ వచ్చే నెల జీతం నుంచి మీ ట్రెజరీ నుంచి కాకుండా వచ్చిన క్లయింట్ల కాడి నుంచి ఫీజులు వసూలు చేసుకొని మీ జీతాలు తీసుకోగలుగుతారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క మీరు చూడొచ్చు, ప్రభుత్వం యొక్క దొంగతనం, ప్రభుత్వం యొక్క బుకాయింపు, ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి మీరు చూడొచ్చు. కోట్లను అడ్డం పెట్టుకొని ఈ ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ నీరుగార్చాలని చూస్తున్నారు. అరే ఎవరు అడిగినా నేను 1,00,000 కోట్లు మూసినదికి మూసి మోరుపాలు చేసేది 1,00,000 కోట్లు పెట్టి హైడ్రా పేరుతో విచ్చలవిడిగా పేద ప్రజల ఇల్లులు కూడా కొట్టుకుంటా పేద ప్రజల యొక్క ఆస్తులు ధ్వంసం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా ఉన్న రాష్ట్రాన్ని మీరు వచ్చి ఆగమాగం చేసుకుంటూ ప్రజాపాలనాన్ని మేమందరం నమ్మినాం. కామారెడ్డి డిక్లరేషన్లో 421 హామీలు ఇస్తే అరే నీ అమ్మాయి నిజంగా నీతి నిజాయితీతో వస్తుంది అని చెప్పి అందరం బీసీలం ఆదరించి మీకు ఓట్లేసి మిమ్మల్ని సీటు పైన కూర్చోబెడితే మూసీల పేరుతోని హైడ్రాల పేరుతోని పేద ప్రజలను దోచుకుంటూ వారిని అనేక ఇబ్బందులు పెట్టుకుంటూ మీరు ఫీజు రియంబర్మెంట్స్ పథకం ఎంత జోకంటనా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 4 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇప్పటికి 4 lakhs crores అప్పు చేసింది కానీ అందులోకెళ్ళి 10,000 కోట్లు ఇవ్వలేకపోయింది. నిన్నగాక మొన్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల భూములు అమ్మింది. ఈ 31 కోట్ల వేల భూముల పైసలు ఏం చేసిర్రు? 4 లక్షల కోట్లు అప్పు తెచ్చుకుంది ఏం చేసిర్రు? పోనీ నిన్నగాక మొన్ననే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూశారు, అంతా చూశారు. ప్రపంచ బ్యాంకు నుంచి ఏదైతే ఆర్బీఐ నుంచి మళ్ళీ 27,000 కోట్లకు అప్లికేషన్ పెట్టుకుంటే లోన్కు 7,500 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. అంటే ఇవన్నీ డబ్బులు ఏం చేస్తుర్రు? దాచుకొని దోచుకొని కాంట్రాక్టర్ల పేరుతోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంత్రి ఉంటాడు, ఆయనకు సంబంధించి మరియు బడా కాంట్రాక్టర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫాలో 78,000 కోట్ల నిధులు విడుదల చేసింది. అంటే 78,000 కోట్ల నిధులు వాళ్ళకి విడుదల చేయొచ్చు, ఎందుకంటే కమిషన్లు వస్తాయి కాబట్టి. ఈ పిల్లలు పేద వర్గాలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వమంటే మీకు చేతనైతలేదు. మీరు విద్యాశాఖగా మంత్రిగా ఉంటారు, ఎక్కడ కూడా నేను ఏమన్నాడు, నేను విద్యాశాఖ మంత్రిగా నేను ఎందుకున్నా అంటే నేను విద్యను ప్రేమిస్తా, నాకు పేద వర్గాల విద్యను అందించడమే నాకు ఒక లక్ష్యంగా నేనున్నా. ఖచ్చితంగా ఈ పేద వర్గాలకు పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ అందాలంటాడు. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం లేదు. అదేవిధంగా విద్యా కమిషన్గా వేసిన ఆకునూరి మురళి గారు మధ్యంతరాన్ని రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోతాడు. అసలు ఈ రాష్ట్రంలో ఒక సంక్షోభం జరుగుతుంది, విద్యా సంక్షోభం నడుస్తుంది. అదేవిధంగా పేద వర్గాలు చదువుకోనియకుండా ఎల్కేజీలకు ఫీజు నియంత్రణ చట్టం లేరు. అప్పుడెప్పుడో తిరుపతిరావు కమిషన్ వేస్తారు, తిరుపతిరావు రిటైర్మెంట్ అయిపోయినా కానీ ఆయన కమిషన్ రిపోర్ట్ తీయరు, వీళ్ళు ఎక్కడ కూడా స్టడీ చేయరు, కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తారు. విద్యకు అన్యాయము, ఉద్యోగాలకు అన్యాయము, రాష్ట్రంలో ఉన్న బీసీలను అన్యాయం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అధర్మం అన్యాయంగానే రాష్ట్ర ప్రభుత్వం పోతుంది తప్ప ఏమంటే ప్రజాపాలన కాదు ఇది. ఇది దుర్మార్గ పాలన, ఇది నయవంచ పాలన, విద్యార్థి వ్యతిరేక పాలన. ఇది కార్పొరేట్ విద్యా ఆయన ఒక ప్రైవేట్ విద్యా సంస్థలకు పోయి ప్రైవేటు విద్యా సంస్థలు ఓపెన్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వ విద్యా సంస్థల మీద లేదు. ఎక్కడ బిల్డింగ్ కట్టినా నువ్వు 3 సంవత్సరాలు వచ్చింది ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ప్రభుత్వ బిల్డింగ్లు కట్టావు, అదేవిధంగా ఎన్ని గురుకులాలకు నువ్వు సొంత భవనాలు కట్టావు, ఎన్ని సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనం, ఒక్క హాస్టల్ కూడా బిల్డింగ్ కట్టలే. ఏమనంటే ఇంటిగ్రేటెడ్, ఎవరా ఇంటిగ్రేటెడ్ నేను అడిగింది, 3,000 మంది పిల్లల్ని ఒక దగ్గర వేసి అలా గుచ్చితే ఏమైనా అయితే ఎవరికి ఎవరన్నా ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు తెస్తే ఎవరి బాధ్యత? అంటే నువ్వు ఈ కొత్త బిల్డింగ్ల పేరు మీద, కొత్త స్కూళ్ళ పేరు మీద లక్షల రూపాయలు వృధా చేస్తూ కమిషన్ల దందా చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత తీయటి మాటలు చెప్తారంటే కడుపులో కత్తులు పెట్టుకొని నోట్లో బెల్లని చెప్పినట్టు చెప్తారు. మేము మన 100 కోట్లు రిలీజ్ చేసిన ఫీజు రియంబర్మెంట్ బకాయిలు లేకుండా రాష్ట్రంలో చేశాం. 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకొని మీకు తెలుసో తెలియదో రాష్ట్రంలో అనేక ఇంటర్ డిగ్రీ కాలేజీలే మూతపడ్డాయి. కేవలం టాప్ 10 టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజీలు అవేట నడుస్తున్నాయి. అంటే దొంగదందా వేస్తూ బి కేటగిరీ సీట్లు అమ్ముకుంటూ పేదల రక్తం దాగుతూ ఒక్కొక్క సీటుకు 10 నుంచి 15 లక్షల రూపాయలు చేస్తున్నారు. నీ రాష్ట్రంలో నీ విజిలెన్స్ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సీట్ల దందా వేసుకొని నోట్ల కలెక్షన్ల మీద పడ్డారు. సీట్ల దందానేమో వాడి చేస్తాడు, నోట్ల కలెక్షన్ ఏమో ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇంత పొరుగు మాటలు చెప్తాడు, రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి, మెజార్టీ ప్రజల హక్కులు కాపాడాలి అని చెప్పి అనేక ఉపన్యాసాలు ఇచ్చి రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినందుకే కదా మీ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించాం. కామారెడ్డి డిక్లరేషన్ నమ్మే కదా మిమ్మల్ని తెలంగాణలో ఓట్లేసాం. అయినప్పటికీ రాహుల్ గాంధీ గారు వచ్చి, సోనియా గాంధీ గారు వచ్చి, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఒక్క హామీ అన్నా మీరు నెరవేర్చిర్రా? ఒక్కటంటే ఒక్క హామీ అన్నా చేశారా? 42% రిజర్వేషన్లు అన్నారు. అదేమనంటే కేంద్రం మోడీ చేస్తలేడు, మా చేతులు ఏముంది, మేము కులగణన చేసాము, కేంద్రానికి పంపామన్నావు. చలో పోయి మేము కూడా దానికి ఉద్యమం ఇచ్చాం,
పోరాడినాం. మళ్ళీ నీ చేతులు ఉన్న 42% మంత్రి పదవులు మాకు ఇచ్చిర్రా, 42% కాంట్రాక్టులు మాకు ఇచ్చిర్రా, 42% నామినేటెడ్ పదవుల్లో మాకు ఇచ్చారా? ఏం లేదు. కానీ పిసిసి అధ్యక్షుడు ఇచ్చడం అంటే బండ చాకిరి, భుజాల మీద బరువు మోసే బాధ్యతనేమో బీసీలకు ఇచ్చి నోట్ల కట్టలు కలెక్షన్ చేసే కాడేమో మీరుండి దొంగ మాటలు, దోపిడీ మాటలు, దగాకోరు మాటలు, లుచ్చా లఫంగి మాటలు మాట్లాడే మీకు ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకుంటారంటే 10,000 కోట్ల ఇచ్చే దమ్ము లేనోళ్ళు. అదేవిధంగా బీసీ కాంట్రాక్టులు అన్నారు, బీసీ ఇండస్ట్రియల్ పాలసీ అన్నారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కు రేపో మాపో ఇప్పుడున్న వేసిన చైర్మన్ పదవి కాలం కూడా అయిపోతుంది. కానీ ఒక రూపాయి కూడా ఇవ్వకుండా బీసీ వ్యక్తులు ఎట్లా డెవలప్మెంట్ అవుతారు? బీసీ వ్యక్తులకు ఒక ఇండస్ట్రియల్ లోన్ లేదు. అదేవిధంగా వారి కనీసం చిన్న పరిశ్రమ, ఓ మిషన్ కొనుక్కుందామన్నా, ఓ ట్రాక్టర్ కొనుక్కుందామన్నా, ఓ కారు కొనుక్కుందామన్నా, ఓ బండి కొనుక్కుందామన్నా ఒక రూపాయి కూడా మీరు వారికి తోడ్పాటు సాయం అందించకుండా ఎలా డెవలప్మెంట్ అవుతారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఏమన్నా అయితే గ్లోబల్ సమ్మిట్ అంటుండు, లేకపోతే మేము ఒక కొత్త సిటీ కాదు ఉన్న సిటీ నుంచి ఫస్ట్ ఉన్న సిటీ నుంచి మీరు కొత్త సిటీ కాకపోతే ఇంకో సిటీ కట్టుకోరి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో అన్ని కూడా డోకాబాజీ అయినాయి. రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక మాట కూడా ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతలేవు. సరే చేయలేని మీరు చేయకూడదు, కానీ చేసే అధికారం మీరు ఎందుకు చేయట్లేదు? మీరు చూసుకుంటే కీలకమైన పదవులలో మొత్తం ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారు. మేమేమంటాం, బీసీ సంక్షేమ సంఘంగా ఏ సామాజిక వర్గానికి మేము వ్యతిరేకం కాదు. అందరికి తెలుసో తెలియదో 2008లో ఫీజు రియంబర్మెంట్స్ పెట్టించినప్పుడు 5% రియంబర్మెంట్స్ లో అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి, అగ్రకులాల్లో పుట్టడం వల్ల తప్పు కాదని చెప్పి ఆ రోజు కొట్లాడి 5% నిధులు వాళ్ళకు కేటాయిన సంగతి మీ అందరికి తెలిసిందే. అయినప్పటికీ నేటికి కూడా అనేక ఇబ్బందులు పెట్టుకుంటా నిన్నగాక మన యాదగిరిగుట్ట ట్రస్ట్ వేస్తే వాళ్ళే, లేకపోతే ఇంకో చైర్మన్ వేస్తే వాళ్ళే, లేకపోతే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలుంటే వాళ్ళే, ఐఏఎస్ అధికారులు మంచి శాఖలు వాళ్ళే. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం నడుస్తుంది? సోషల్ జస్టిస్ ఏడా ఉన్నది? రాహుల్ గాంధీ గారు మాట్లాడిన సామాజిక న్యాయం అనేది పత్రికా ప్రకటనలకు, అదేవిధంగా వారు పెట్టుకునే ఫేస్బుక్ పోస్టులకు వారికి ఏదైతే మైలేజ్ కావాలో మైలేజ్కే ఉంది తప్ప సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇక రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితలేదు. ఇప్పుడు అనేక ఉద్యమాల్లో మేము ఇప్పుడు మా బీసీ సంక్షేమ సంఘం ఇది జాతీయ సంఘం కాబట్టి అనేక రాష్ట్రాల్లో తిరిగే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా సీనన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకుంటా ఇప్పుడే విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకుడు, మనందరి ఆదర్శప్రాయులు మాజీ గవర్నర్ గారు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తన్న గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం గట్టిగా చప్పట్లతో. అదేవిధంగా అనేక రోజులుగా ఆయన ఏమంటారు, మోడీ గారు మీ సామాజిక న్యాయం లేదు మీ దగ్గర, మా దగ్గరనే సామాజిక న్యాయం ఉందని రాహుల్ గాంధీ అంటాడు. ఏది నీ సామాజిక న్యాయం? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డా ఇంతవరకు కీలక పోస్టులలో ఒక ఐఏఎస్ ఉంచకపోతే చీఫ్ సెక్రటరీ కావాల్సిన ఐఏఎస్ తీసుకుపోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసిరు. అంటే దీని వెనుక కుట్ర ఉన్నది కాబట్టే కదా చీఫ్ సెక్రటరీ కావాల్సిన తీసుకుపోయి నామినేటెడ్ పదవులో కూర్చోబెట్టిర్రు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని కుట్రలు చేయాలని చేస్తుర్రు. ఖచ్చితంగా బీసీలతో గోక్కున్నాడు ఎవరు కూడా పూర్తి స్థాయిలో రాజ్యం ఏలలేదు, ఆ కుర్చీలో కూర్చోలేదు. ఖచ్చితంగా ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే, పిల్లలకు పేద వర్గాలకు ఫీజులు ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారే ఈ పూర్తి స్థాయిలో కూడా ఆయన పదవీ కాలం అనుభవిస్తారో తెలియదు. కానీ ఖచ్చితంగా బీసీ డిమాండ్ తీరకపోతే మాత్రం మీ కుర్చీ గుంజుకుంటాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అవుతుంది. అది ఎప్పుడో అధికారంలోకి వచ్చిందనే పేరు తప్ప మీకు ఇదే చివరి రోజు అని చెప్పి తెలియజేస్తూ